హాయ్ ఫ్రెండ్స్, నేను తరుణ్ ఏఎంఈ కోర్స్ చదువుతున్నాను. నేను ఈరోజు ఏఎంఈ కోర్స్ కోసం చెప్పబోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే, అంటే నాకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తెలుసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏఎంఈ ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అన్నమాట. వీళ్ళ జాబ్ రోల్ ఏంటంటే ఎయిర్పోర్ట్లో వర్క్ చేస్తారు. అంటే లైక్ సింపుల్గా చెప్పాలంటే కార్ ఎలా అయితే మెయింటైన్ చేస్తారో అలాగే ఎయిర్క్రాఫ్ట్ని కూడా మెయింటైన్ చేస్తారు. కార్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్ ఎలా అయితే మెయింటైన్ చేస్తారో సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కూడా. కాకపోతే దీనికి కోర్స్ అని సపరేట్ ట్రైనింగ్ అని సపరేట్ జాబ్ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ కొన్ని వందల కోట్లు వాల్యూ చేస్తుంది కాబట్టి దీనికి సపరేట్ కోర్సు అన్నీ. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక సర్టిఫికేట్ కోర్స్ అనమాట. అంటే వేరే కోర్సులాగా ఇంజనీరింగ్కి ఒక డిగ్రీ కానీ బీటెక్ కానీ అలా ఏమి ఉండదు. సర్టిఫికేట్ కోర్స్ ఓన్లీ జస్ట్ ఈ కోర్స్ అవ్వగానే ఒక సర్టిఫికేట్ ఇస్తారు అంతే. అంటే మనం ఓన్లీ ఇంటర్ క్వాలిఫికేషనే, కాకపోతే ఇది ఒక సర్టిఫికేట్ కోర్సు, జస్ట్ ఒక సర్టిఫికేట్ మాత్రమే ఇస్తారు. దీంట్లో మేజర్గా 2 కేటగిరీస్ ఉంటాయి. B1.1 ఏరోప్లేన్ టర్బైన్ అని, B2 ఏవియానిక్స్ అని. ఏరోప్లేన్ టర్బైన్ ఏంటంటే అంటే కంప్లీట్ మెకానికల్ స్ట్రీమ్, అంటే మెకానికల్ స్ట్రీమ్లో వస్తుంది. ఇంజన్ రిపేరింగ్ కానీ, హైడ్రాలిక్ సిస్టమ్ కానీ, ఇంకా చాలా వస్తాయి దీంట్లో. అండ్ ఏవియానిక్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ మొత్తం దాంట్లో వస్తాయి. అంటే ఎయిర్ కండిషనింగ్ కానీ, లైట్స్ కానీ, ఇంకా చాలా. మీకు సింపుల్గా చెప్పాలంటే ఇంజనీరింగ్లో సిఎస్సి, ఈసీ బ్రాంచెస్ ఎలాగో దీంట్లో B1.1 అని, B2 అని బ్రాంచెస్ ఉంటాయి. మేజర్గా ఉపయోగపడేవి B1.1 అండ్ B2. ఎక్కువగా తీసుకునేది కూడా ఇదే. మీకు అర్థం అవడం కోసం సింపుల్గా ఇంజనీరింగ్ని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను అంతే. ఇంజనీరింగ్లో ఎలా అయితే 48 సబ్జెక్ట్స్ ఉంటాయో దీంట్లో కూడా 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. B1లో అయితే 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. B2లో ఏంటంటే 10 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. అలా కేటగిరీని బట్టి సబ్జెక్ట్స్ వేరీ అవుతూ ఉంటాయి. ఈ పేపర్స్ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఈ పేపర్స్ ఎలా క్లియర్ చేయాలి ఏంటన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్స్ ఏంటంటే ఇంటర్నల్ కాలేజ్ పరంగా మనం క్లియర్ చేసుకుంటూ రావాలి. DGCA అని ఇంకొక డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఈ 11 మాడ్యూల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు ప్రతి మంత్ కండక్ట్ చేస్తారు. కానీ మనం రెగ్యులర్ సెషన్ అని ఇయర్కి 4 టైమ్స్ ఉంటాయి. ఎప్పుడంటే డిసెంబర్, మార్చ్, సెప్టెంబర్ అండ్ జూన్లో రెగ్యులర్ సెషన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్క పేపర్కి 1500 పెట్టి మనం నియర్ బై సెంటర్స్లో ఎగ్జామ్ రాయాలి. ఇది క్వాలిఫై అయితే క్లియర్ అయినట్టు, లేదంటే మళ్ళీ రాయాలి. అలా 3 టైమ్స్ అట్ ఏ టైం మంత్కి రాసుకోవచ్చు. 3 టైమ్స్ అట్ ఏ టైం ఫెయిల్ అయితే 1 ఇయర్ మనకు ఆ సబ్జెక్ట్ ఆగిపోద్ది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత సేమ్ మళ్ళీ 3 టైమ్స్ రాసుకోవడానికి ఉంటుంది మంత్కి ఒకసారి. మిగిలిన మంత్స్ అన్నీ మనకి ఆన్ డిమాండ్ అని చెప్పి డబల్ ఛార్జ్ చేసి మన డిమాండ్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కాస్ట్ ఒక్కొక్క పేపర్ 3000 పెట్టి మనం రాసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, పాస్ పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు అని. నార్మల్గా అన్ని ఎగ్జామ్స్కి అయితే 38%, 40% ఉంటుంది. ఇది కొంచెం డిఫరెంట్ కోర్స్ కాబట్టి మనకి 75% పాస్ ఉంటుంది. అంటే లైక్ 20 మార్క్స్కి ఎగ్జామ్ అయితే 15 పాస్ మార్క్, అలా 80కి 60 మార్క్స్ పాస్ మార్క్, అలా కొంచెం డిఫికల్టే ఉంటుంది. ఎగ్జామ్ అంతా MCQ బేస్డ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే అసలు ఉండదు. 74.9
పర్సెంటేజ్ వచ్చినా కూడా మనం ఫెయిల్ అయినట్లు లెక్కే. మనకి 75% వస్తేనే పాస్ అయినట్టు. అండ్ దీంట్లో ఎక్కువ మార్క్స్ తక్కువ మార్క్స్ అని అలా ఏమి ఉండదు. 75% మినిమం వస్తే పాస్ అయిపోయినట్టే. చాలా వరకు కాలేజెస్ 3 years 4 years కోర్స్ డ్యూరేషన్ తీసుకుంటే మా కాలేజ్ మాత్రం 2 years మాత్రమే తీసుకుంటున్నారు. అంటే యాజ్ పర్ ద రూల్స్ 2400 hours మాత్రమే ఈ కోర్స్. అంటే ప్రతి హార్ కౌంట్ అవుతుంది. అంటే డేకి 6 hours లెక్కన తీసుకుంటారు క్లాసెస్. దీంట్లో థియరిటికల్, ప్రాక్టికల్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి ప్రాక్టికల్ చేయిస్తారు. 2400 hours టోటల్ కోర్స్ డ్యూరేషన్. దీంట్లో రెండు విధాలుగా డివైడ్ అవుతాయి, థియరిటికల్ అండ్ ప్రాక్టికల్. థియరిటికల్లో 1440 hours ఉంటుంది మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలిపి. ప్రాక్టికల్లో 960 hours. ఇప్పుడు ఈ 960 hoursలో మళ్ళీ రెండు విధాలుగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు 620 hours ఏమో కాలేజీలో చేపిస్తారు అండ్ 288 hours ఏమో ఏమో అని అప్రూవ్డ్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ అని ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళి లైవ్ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రాక్టికల్ చేపిస్తారంటే మన కోర్సులో ఏమైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి అక్కడ సపరేట్ లెక్చరర్స్ ఉంటారు, వాళ్ళు సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి పక్కా 90% అటెండెన్స్ ఉండాలి. మనకి కాలేజీలో థియరిటికల్ కానీ ప్రాక్టికల్ కానీ 90% పక్కా ఉండాలి. నేను ఏమి అని చెప్పాను కదా, అప్రూవ్డ్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకెళ్ళి చేస్తారు. దానికి మాత్రం 1 day 1 hour ఆబ్సెంట్ అయినా కూడా మనకి into 7 times నెక్స్ట్ టైం మనకి ఎక్స్ట్రా క్లాసెస్ కావాలంటే అంటే దానికి 100% అటెండెన్స్ ఉండాలన్నమాట. మనకి ఎక్స్ట్రా క్లాసెస్ కావాలంటే into 7 times మనకి ఆ ఏమో ఫీజు ఎంత అయితే ఉంటుందో దానికి into 7 times కట్టి, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అదంతా చేసి 7 times అంటే నార్మల్ విషయం కాదు. రఫ్గా 46,000 ఎంత ఉంటుంది. అదంతా కట్టి అంటే into 7 times 46 into 7 times కట్టి మనం ఎక్స్ట్రా క్లాసులకి మళ్ళీ వెళ్ళాలి. 90% అటెండెన్స్ లేకపోతే మనకి సెమిస్టర్కి ఎలిజిబుల్ కారు, అంటే ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ కారు. మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ అంతా మనం కట్టుకొని అటెండ్ అయ్యి అంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ సెమిస్టర్కి ఎలిజిబుల్ అవుతాం. మళ్ళీ అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే రీ ఎగ్జామినేషన్ పెడతారో అప్పుడు మనం మళ్ళీ రాసుకోవాలి. అండ్ లాస్ట్ ఏంటంటే ఈ కోర్స్ అంతా కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటుంది. అంటే చాలామంది భయపడతారు కదా మ్యాథ్స్ ఎక్కడ ఉంటుంది ఏంటన్నది. కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటుంది. మ్యాథ్స్ అసలు ఉండదు. చాలా బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది, లైక్ ప్లస్ మైనస్, చాలా బేసిక్ మ్యాథ్స్ ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే మినిమం ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి ఇంటర్ మినిమం క్వాలిఫికేషన్ అనమాట. బైపీసీ వాళ్ళకి ఛాన్స్ లేదా అంటే ఉంది. ఎక్స్ట్రాగా మనం మీకు బైపీసీ అంటే వేరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటాయి కదా, మనకి మ్యాథ్స్ కూడా ఉండాలి. సో ఎక్స్టర్నల్గా మనం పేపర్ కట్టి రాసుకొని అప్పుడు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇది జాయిన్ అవ్వడానికి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, లేదంటే కింద నా ఇన్స్టా ఐడి ఇస్తాను, దానికి డిఎం చేయండి. ఏ రకమైన డౌట్ ఉన్నా అడగండి, నాకు తెలియకపోయినా తెలుసుకొని చెప్తాను. ఈ కోర్స్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.